గౌరవనీయులైన ములుగు జిల్లా ఏటూరు నాగారం SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్కి నేను నేరుగా ఆడికి వచ్చి ఫిర్యాదు చేయలేక నా ఫిర్యాదును ఈ కాగితంని రాశాను. నిన్న జరిగిన ఘటనపై చర్య తీసుకోవాలని. నాకు గాయమై ప్రయాణించలేని స్థితిలో ఉన్నాను, ఒళ్ళంతా నొప్పులతో ఉన్నాను. నేను జమ్ముకుంట పోస్ట్ ఆఫీస్ నుంచి రిజిస్టర్ పోస్ట్ మీకు చేస్తున్నాను. దయచేసి దీనికి చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఇప్పుడే రిజిస్టర్ పోస్ట్ ద్వారా నా ఫిర్యాదుని ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి అందించడం జరిగింది. ఇది నేను స్పీడ్ పోస్ట్ రిసిప్ట్ నాకు రేపు వాడ చేరుకొని నాకు ఎక్నాలజ్మెంట్ కూడా వస్తుంది. నశించాలి బహుజనులపై మతవాదుల దాడి, నశించాలి దళిత బహుజనులపై బీజేపీ మతవాదుల దాడి. మిత్రులారా, జనవరి 1, 2024 భీమా కోరేగాం స్ఫూర్తి దినాన్ని మద్యము, మత్తు పదార్థాలు, మూఢనమ్మకాలను వీడి విజ్ఞానంతో నడుద్దామని నిర్వహించే కార్యక్రమంలోకి అప్రజాస్వామికంగా మతవాదులు జొరబడి ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడము, చిందరవందరగా చైర్లను విసిరివేయడము, ముఖ్య అతిథిగా వెళ్ళిన నన్ను మాట్లాడకుండా చేయడము, నిర్వాహకుడు అయినటువంటి కొండగొర్ల రాయేష్ గారిపై దాడి చేయడము చాలా దుర్మార్గం. మేము వాళ్ళ మాట గౌరవించి వెళ్ళిపోతూ ఉంటే మా వాహనం మాపై ఎక్కించారని తప్పుడు ప్రచారం చేయడాన్ని మేము మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కేంద్ర కార్యాలయం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు, ప్రజా సంఘాల వారు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాలని కోరుతా ఉన్నాం. పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మేము అక్కడ ఎలాంటి ఉపన్యాసం ఇవ్వలేదు, ఎవరిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదు, ఎవరికి దాడి చేయలేదు. మేము దారిలో వెళ్తుంటే ప్రమాదానికి గురైనా కూడా మేము పారిపోతున్నట్టుగా, అలాగే మాపై కేసులు అయినట్టుగా, నేరం చేసినట్టుగా, వాగ్వాదం జరిగినట్టుగా, అడ్డుకున్నట్టుగా తప్పుగా చిత్రీకరిస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.